కల్కి ఇప్పుడు జపాన్తో పాటుగా చైనాలో కూడా రిలీజ్ కాబోతోంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా జపాన్లో అలాగే చైనాలో కూడా కల్కి మూవీని విడుదల చేసేందుకు టీం ప్లాన్ చేస్తుందా అంటే ఏం చెప్తారు? మన ఇతిహాసాలు ఎక్కువగా ఇష్టపడేది జపాన్ అండ్ చైనీస్ పీపుల్. బుద్ధిజం ఆ కల్చర్ నుంచి ఇంకో రెండు ఇటెళ్ళి ఈ దేవుళ్ళందరూ ఎవరు, వీళ్ళేంటి, అసలు ఏం చెప్తుంది చరిత్ర, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకి ఇష్టం. అందుకే అక్కడ బాహుబలి ఇలాంటి సినిమాలు బాగా ఆడాయి. సో కల్కి కూడా హ్యాపీగా ఆడుద్ది. కాంతార ఆడింది, ఇంకేం చెప్పను. అంటే ఓవరాల్గా అసలు భారతదేశ సినీ చరిత్రలో ప్రభాస్ గారికి ఉన్నటువంటి రికార్డ్స్ ఇంకా ఏ హీరోకి లేనట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే అసలు కలెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మొదటి 5 చిత్రాల్లో ప్రభాస్ చిత్రాలు 4 ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా చూస్తున్న నేపథ్యంలో ఏంటి ప్రభాస్ మార్కెట్ వాల్యూ ఇక భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందా? ఆయన గ్లోబల్ స్టార్గా ఎదగబోతున్నాడు. సో టాప్ 4 సినిమాలు కూడా ప్రభాస్వే ఉన్నాయి, టాప్ 5 కూడా ప్రభాస్వే ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేవి కూడా ప్రభాస్వే ఉంటాయి. దాన్ని ఎలా అంటే కొన్ని సబ్జెక్ట్స్ కొంతమందికి అది దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు, వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు. 5 ఏళ్లలో ఒక హీరో 5 సినిమాలు చేయొచ్చు, కానీ డెడికేటెడ్గా 5 ఏళ్ళు ఒకదానికి, 3 ఏళ్ళు ఒకదానికి, 2 ఏళ్ళు ఒకదానికి అలా డెడికేటెడ్గా పనిచేస్తా అండ్ తాను మేక్ ఓవర్ చేసుకుంటూ. ఇప్పుడు చూడు, ఆయన వయసు కొంచెం ఎక్కువే కదా, అయినప్పటికీ కూడా యంగ్ లుక్లో కనబడడానికి తాపత్రయపడుతూ ఆ మేక్ ఓవర్ చేసుకుంటూ ఆ ఫైట్స్ చేసుకుంటూ చాలా కష్టపడతారు. అయ్యో రామ, ఇంకా చెప్పాలంటే కల్కి మనం ప్రభాస్ గురించే మాట్లాడుతున్నాం. ఆ ఏజ్ ఏంటి, అమితాబ్ బచ్చన్ చేసింది ఏంటి, ఎగ్జాక్ట్లీ ఎవరైనా చేస్తారా? నన్ను అడిగితే కొంతమంది ఉంటారు మనకి రేర్గా, ఈ రజనీకాంత్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు అమృతం. అంటే అసలు కల్కి మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గనక చేయకపోయి ఉంటే అసలు ఆ పాత్రలో ఇంకెవరిని ఊహించుకోవడానికి సిద్ధంగా లేరు ప్రేక్షకులు కూడా లేరు. కొంతమంది ఉంటారు లైక్ మన రజనీకాంత్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఏదో అమృతం దాగి పుట్టారేమో అనుకోవాలి, కానీ వీళ్ళకి వయసు రాదు, అయిపోదు, అంతే. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు, అప్పటికీ ఫైట్లు గీట్లు చేస్తూనే ఉంటారు, ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే కల్కిలో మనం అమితాబ్ బచ్చన్ గురించే మాట్లాడుతున్నాం. పార్ట్ 2లో మళ్ళీ కమల్ హాసన్ విజృంభించే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో మనకి ఇచ్చిన క్యామియోస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్ లెంత్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి యూనివర్స్లో అని మాత్రం అనుకోవచ్చు. నాకు తెలిసి విజయ్ దేవరకొండ మీద అర్జునుడి లాగా కూడా ఏదైనా ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసి కూడా ఉండొచ్చేమో చెప్పాలి. అంటే ఒక పార్ట్ కూడా ఆయనతో ప్లాన్ చేస్తారు హ్యాపీగా బికాస్ ఈజ్ ఆల్సో ఏ హీరో, రైట్? ఎగ్జాక్ట్లీ చేయొచ్చు. అంటే ఫస్ట్ రోజు ఒక్కరోజే 67,000 టికెట్లు ఒక్క గంటలో తెగినట్లుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో రెండవ రోజు అసలు టికెట్లు తెగలేదు, చాలా డల్ అయిపోయింది. అసలు సాటర్డే రోజు గంటకి 1,00,000 టికెట్లు తెగుతాయేమో అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా కొంచెం నిరాశ మిగిలింది ప్రభాస్ అభిమానులు కన్నా. లేదు, ఏమీ అవ్వలేదు, అదే చెప్తున్నాను, ఇంకా అర్థం కావట్లా. ఫ్రైడే రోజు నిజంగా సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఫ్రైడే 100 కోట్లు వస్తే సాటర్డే 200 కోట్లు, సండే 300 కోట్లతో మనం మాట్లాడుకునే వాళ్ళం. ఇది థర్స్డే రిలీజ్ అయింది కాబట్టి, ఫ్రైడే రోజు కాస్త థర్స్డేకి షిఫ్ట్ అయింది కాబట్టి, ఆ ఫ్రైడే వర్కింగ్ డే అలాగే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ చూడాల్సిన వాళ్ళు చూడగా, పాజిటివ్ టాక్ వచ్చింది అనగానే ఇంకా నెక్స్ట్ ఎగబడే వాళ్ళు చూడగా ఫ్రైడే రోజు అలా ఉండింది. ఆల్మోస్ట్ అది కూడా సాటర్డేతో బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి ఛాన్సులు ఉన్నాయా? బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ అయిపోయింది కల్కి. అది ఎవరికి తెలియట్లా. ప్రీ రిలీజ్ బిజినెస్ తోని ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అంటే కలెక్షన్ పరంగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది కల్కి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, బ్లైండ్గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సాటర్డే సండే కలెక్షన్స్ మనం ప్రాఫిట్లో 800 crores చూస్తాం. ఏంటి ఇది 600 కోట్ల పెట్టుబడి ఆల్రెడీ వచ్చేసింది బ్రేక్ ఈవెన్ ఎలా వచ్చింది? ఫస్ట్ ప్రీ బుకింగ్స్ అయ్యాయా, ఆ క్యాలిక్యులేషన్ ఉందా? 370 కోట్లు ప్రీ బుకింగ్స్. తర్వాత నిన్న ఈరోజు చూసిన వాళ్ళు ఉన్నారా? ఇది 3వ రోజు నడుస్తుంది. థర్స్డే ఫ్రైడే చూసిన వాళ్ళు ఉన్నారా? ఆ కలెక్షన్స్ కలుపుకొని ఆల్రెడీ 500 కోట్లు క్రాస్ అయింది. వీళ్ళు ఫస్ట్ డే మాట్లాడుతున్నారు, సెకండ్ డే మాట్లాడుతున్నారు, ప్రీ బుకింగ్స్ని మర్చిపోయారు జనాలంతా. అవి కూడా ఒక కౌంటే. అంటే ఆల్రెడీ నెక్స్ట్ తర్వాత చూడాలనుకున్న వాళ్ళు చూడగా 600 కోట్లు ఆల్మోస్ట్ అసలు ఈ రోజు రాత్రికల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, బాలీవుడ్లో తగ్గాయంట కలెక్షన్స్ అని మాట్లాడుతున్నారు. బాలీవుడ్ అంటే నార్త్ అంతా కూడా థర్స్డే రోజు సినిమాలు సరిగ్గా చూడరు. అయినప్పటికీ థర్స్డే ఫ్రైడే అసలు వాళ్ళు సినిమాలు చూడరు. మోస్ట్లీ ఫ్రైడే చూస్తారు, ఓమోస్తారు. నెక్స్ట్ సాటర్డే సండేనే
పీక్స్కి వెళ్ళిపోతాయి. ఒక యానిమల్ సినిమా 4 రోజుల్లో 800 కోట్లు కలెక్ట్ చేసింది, అది కూడా లాంగ్ వీకెండ్లో వచ్చి 800 కోట్లు. సాటర్డే సండే బట్టే కదా, మండే మళ్ళీ తగ్గుతాయి కామన్, మళ్ళీ రెగ్యులర్ వర్క్ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ చూడాల్సిన వాళ్ళు అందరూ చూసేస్తారు. అండ్ ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, హనుమాన్ లాంటిది. ఇప్పుడు దాని గురించి చెప్తే కాంతారా అనే సినిమా అందరూ చూశారు, నాకు తెలిసినంత వరకు అందరూ చూశారు. దాని కలెక్షన్స్ 200 కోట్లు 300 కోట్లు అంతే. హనుమాన్ కూడా అంతే, అందరూ చూశారు, దాని కలెక్షన్ కూడా అంతే. సో ఇక్కడ మిగతా వాటితో కల్కిని పోలుస్తూ ఆ సినిమా అంతంట ఈ సినిమా ఇంతంట అన్నారు చూసావా, వాళ్ళకి ఇప్పుడు కల్కికి పోటీ లేదు, పోటీ లేకుండానే ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి, అన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. అవునా, అన్ని హౌస్ఫుల్లే, అంటే ఎవడు థియేటర్స్ ఏం ఖాళీగా లేవుగా, ఇంత వచ్చింది. అవునా, మరి మిగతా వాటికి 3 కాంపిటీషన్ ఉన్నా కూడా మొదటి రోజే 200 కోట్లు, రెండో రోజు 400 కోట్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు అదే కంపేర్ చేస్తున్నారు. అంటే కల్కి సినిమాకి టికెట్లు రేట్లు విపరీతంగా పెంచినప్పటికీ కలెక్షన్లు ఎందుకు మొదటి 2 రోజులు కొంచెం డల్గా ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. డల్గా లేవు కృష్ణ, యాక్చువల్గా ఏమైందంటే ఎక్కడ థియేటర్స్ ఖాళీగా లేవు, ఫుల్గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వితౌట్ కాంపిటీషన్ రిలీజ్ అయింది, అయినప్పటికీ ఇన్ని వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి, అన్ని థియేటర్ రిలీజ్ అయితే ఇంతే వస్తాయి. విజ్ఞాన్ గారు, మొదటి 4 రోజుల్లో ఈ కల్కి మూవీ కలెక్షన్స్ 1000 కోట్లు దాటేటువంటి అవకాశం ఉందా ప్రపంచవ్యాప్తంగా అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా, ఇప్పుడు 4 రోజులకి 5 రోజులకైనా వాట్ ఎవర్ ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ లేకుండా రిలీజ్ అయింది అంటే ఇంతే వస్తాయి. మిగతా వాళ్ళు ఎక్కువ చెప్పారు అంటే వాళ్ళు ఎక్కువ చెప్పుకున్నారు కావాలని అప్పట్లో, దాంతో దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఇంతకుముందు తోపులు మా సినిమాకి 500 కోట్లు 600 కోట్లు అవన్నీ ఫేకు, విత్ కాంపిటీషన్ రిలీజ్ అయ్యాయి. అవునా, చాలా సినిమాలతో కాంపిటీషన్ రిలీజ్ అయ్యి కూడా వాళ్ళేమో మాకు ఎన్ని కోట్లు అన్నారు. వితౌట్ కాంపిటీషన్ కలికి ఒక్క థియేటర్లో కూడా ఖాళీ సీట్ లేదు, అయినప్పటికీ ఇన్ని వచ్చాయంటే ఇది ద ఫేర్ ఫిగర్. ఇప్పటికీ టికెట్లు దొరకట్లేదు చాలా మంది, ఇది ఫేర్ ఫిగర్. అంటే ప్రపంచవ్యాప్తంగా వితౌట్ కాంపిటీషన్ ఒక సినిమా రిలీజ్ అయితే వచ్చే కలెక్షన్స్ ఇంతే. ఇంతకుముందు చెప్పుకున్న వాళ్ళన్నీ అబద్ధపు కలెక్షన్స్ అవన్నీ. సో వాటితో మళ్ళీ దీన్ని కంపేర్ చేసి కల్కి తక్కువ వచ్చాయి అంటున్నారు, దాన్ని ఏమనాలి, ఫేక్ కలెక్షన్స్ చెప్పుకున్నారు. కల్కి రికార్డ్ బ్రేక్ ఇది. ఓకే, ఆదివారం రాత్రికి 1000 కోట్లు కలెక్షన్ చేసేటువంటి దిశగా కల్కి వెళ్తుందా? బంగారంలా ఉంది, శుభ్రంగా కలెక్ట్ చేస్తుంది, అసలు ఏమాత్రం ఇది లేదు. ప్రభాస్ ఎప్పటి నుంచో 2000 కోట్ల కలెక్షన్ మీద కన్ను వేశాడు. ఈ కల్కి మూవీ ద్వారా అది పాసిబుల్ కాబోతుంది అంటూ కూడా గతంలో మనం కొన్ని విశ్లేషణలు చేసుకున్న నేపథ్యంలో ఏంటి 2000 కోట్ల క్లబ్లో ప్రభాస్ ఈ కల్కి మూవీ ద్వారా చేరబోతున్నాడా అంటే? ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాకి లాంగ్ రన్ అంటే 10 days 15 days 2 weeksకి అయిపోతుంది, నెక్స్ట్ థర్స్డే వరకు అయిపోతుంది. కానీ కల్కి చూస్తూనే ఉండు, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, 50 రోజులు 100 రోజులు హ్యాపీగా చేసుకుంటాం. అంటే ఈ మధ్య కాలంలో 100 days ఆడిన చిత్రం కానీ లేదంటే 50 రోజులు ఆడిన చిత్రం ఏది లేదు. సో కల్కి 50 రోజులు ఆడబోతుందంటారా? హ్యాపీగా 100 రోజులు కూడా ఆడుద్ది, ఎందుకంటే ఇది మహాభారతం స్టోరీ, అందరూ చూస్తారు, వద్దన్నా చూస్తారు, వెళ్ళి వెతుక్కొని చూస్తారు. అండ్ ఇప్పుడు ఒక మండలంలో 2 థియేటర్లు ఉంటే దాని చుట్టూ 30 గ్రామాలు ఉంటాయి. ఆ 30 గ్రామాలు సినిమాలు చూడాలంటే పాపం సిటీకి వచ్చి ఆ మండలానికి వచ్చి 2 థియేటర్లే ఉంటాయి. వాళ్ళు కూడా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మెల్లిగా చూద్దాంలే అనుకొని లాంగ్ రన్లో చూస్తారు. అంతే, అందరూ చూస్తారు సినిమా, థియేటర్లోనే చూస్తారు కల్కిని. ఇంకొకటి చెప్పాలంటే మళ్ళీ చాలామంది ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇట్లాంటి సినిమాలకు ఉండరు. కల్కి మూవీ ఇంత పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్నప్పటికీ కొంతమంది పనిగట్టుకొని మరి ఫస్ట్ హాఫ్లో కొంచెం బోరింగ్గా ఉంది సినిమా అని, సెకండ్ హాఫ్లో అది 20 నిమిషాలు మాత్రమే సినిమా బాగుంది, ఇండియన్ స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టేలా ఉంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అండ్ ఆల్రెడీ ఫారినర్స్ కూడా ఎగబడి చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లా, అయినప్పటికీ ఎందుకంటే మన మహాభారతం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, దే డోంట్ నో. అయినప్పటికీ కూడా వాళ్ళు పుస్తకాలు చదివి తెలుసుకొని కల్కి అనేది ఒకటి ఉంటుందంట, వాళ్ళకి ఏంటంటే యుగాంతం 2012 యుగాంతం 2024 తెలుసు వాళ్ళకి, ఇవి తెలియదు. లేదా సైన్స్ అవతార్ ఇలాంటివి తెలుసు. సో ఇక్కడ ఏదో ఉందంట, సంథింగ్ వాజ్ రియల్లీ హ్యాపెండ్, అది చరిత్ర చెప్తుంది, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియక పుస్తకాలు చదివి మరీ చూస్తున్నారు. టైం తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఫ్రాంక్గా చెప్పాలి అంటే మారుమూల ఇందాక గ్రామీణ ప్రాంతాలు అన్నాను కదా, వాళ్ళకి ఇది అర్థం కావడానికి కూడా టైం పడుతుంది. అండ్ మోస్ట్లీ
నిజంగా కల్కి ఎవరైనా చూడేవాడికి అసలు ఆ కల్కి అంటే ఎవరు, ఉమ్, అసలు మహాభారతం ఏం చెప్తుంది, 10 మంది చిరంజీవులు ఉన్నారంట, వాళ్ళందరూ ఎవరు, కృష్ణుడి 10 అవతారాలంట, 10వ అవతారం ఇదంట, అసలు ఇదేంటి, ఎందుకు జరుగుతుంది, ఇదేంటి, అసలు ఆ కర్ణుడేంటి, ఇదేంటి, ఇవన్నీ తెలియదు చాలా మందికి.